హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్. సో ఈ రోజు మొదటి ప్రశ్న, టెలికమ్యూనికేషన్ రిలే కొరకు ఉపయోగించే ఉపగ్రహాలను భూస్థిర కక్షలో ప్రవేశపెడతారు. ఒక ఉపగ్రహము ఈ కింది సందర్భాల్లో అటువంటి ఉపగ్రహ కక్షలో ఉందని అంటారు. సో మొదటిది ఏమంటున్నాము, ఆ ఫస్ట్ ఆప్షన్, ఆ ఉపగ్రహ కక్షను భూ అనువర్తన కక్ష అని అంటారు. రెండవది, ఆ కక్ష వృత్తాకారంలో ఉంటుంది. మూడవది, ఉపగ్రహ కక్ష భూమధ్య రేఖ ఉన్నటువంటి తలంలో ఉంటుంది. నాలుగవది, ఉపగ్రహ కక్ష 22,236 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి వీటిలో సరైన వాక్యములు ఇవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎప్పుడైతే మనము టెలికమ్యూనికేషన్స్ అని అంటున్నామో, సో కమ్యూనికేషన్ కొరకు ఉపయోగించే ఉపగ్రహాలన్నింటినీ కూడా భూమి నుండి 36,786 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు. ద శాటిలైట్స్ యూజ్ ఫర్ కమ్యూనికేషన్, దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఎట్ హైట్ ఆఫ్ అరౌండ్ 36,786 కిలోమీటర్స్. కాబట్టి ఫోర్త్ వన్ ఖచ్చితంగా రాంగ్ ఆప్షన్ అని చెప్తాం. అట్ ద సేమ్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ద ఆర్బిట్ ఈస్ జియో సింక్రనస్ అని అంటాం. సో 36,786 కిలోమీటర్స్ హైట్ లో మనం చూసినట్లయితే ఉపగ్రహ కక్షలు రెండు రకాలుగా చెప్తాము. ఒకటి జియో ఆర్బిట్ అని అంటాము, అదేవిధంగా మరొకటి జిఎస్ఓ అని అంటాము. సో ఒకటి జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అని అంటాం, భూ స్థిర కక్ష అని అంటాము. అలాగే రెండవది భూ అనువర్తన కక్ష అని అంటాం. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము ఎర్త్ అని అంటాం, భూమి అని అంటాం, అలాగే ఇది ఈక్వేటర్ అని అంటాం. సో ఏదైనా ఒక ఉపగ్రహ కక్ష, సో ఆర్బిట్ అనేది 36,786 కిలోమీటర్స్ హైట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖతో 0 డిగ్రీ కోణం చేస్తే దాన్ని మనము జియో ఆర్బిట్ అని అంటాం. అలా కాకుండా ఒకవేళ ఉపగ్రహ కక్ష అనేది భూమధ్య రేఖతో 0 నుండి 20 డిగ్రీల కోణంలో ఉంటే వాటిని జిఎస్ఓ అని అంటాము. ఈ జిఎస్ఓ కక్షలు ఏవైతే ఉన్నాయో, భూ అనువర్తన కక్షలు సర్క్యులర్ షేప్ వృత్తాకారంలో ఉంటాయి, లేదా దీర్ఘ వృత్తాకారంలో కూడా ఉండే పాసిబిలిటీస్ అంటూ ఉన్నాయి. సో జియో కక్ష, భూ స్థిర కక్ష మాత్రము కేవలము జియో ఆర్బిట్ కేవలము సర్క్యులర్ షేప్ లో మాత్రమే. కానీ ఎప్పుడైతే మనం జిఎస్ఓ అని అంటామో, జిఎస్ఓ సర్క్యులర్ షేప్ వృత్తాకారంలో, అంతేకాకుండా దీర్ఘ వృత్తాకారంలో ఎలిప్టికల్ షేప్ లో కూడా ఉండే పాసిబిలిటీస్ అంటూ ఉన్నాయి అని చెప్తాం. కాబట్టి ద ఆర్బిట్ ఇస్ జియో సింక్రనస్, రైట్ స్టేట్మెంట్. సో కమ్యూనికేషన్ కొరకు ఉపయోగించే ఉపగ్రహాలను మనము 36,786 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతాం. వాటి మనము జియో సింక్రనస్ అని అంటాము. అంతేకాకుండా ఆర్బిట్ అనేది వృత్తాకారంలో ఉండొచ్చు, లేదా దీర్ఘ వృత్తాకారంలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా రైట్ స్టేట్మెంట్స్. అలాగే మూడవది ఏంటి, ద ఆర్బిట్ లైస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద ఎర్త్ ఈక్వేటర్. సో ఈ ఉపగ్రహ కక్ష అనేది భూమధ్య రేఖ తలంలో ఉంటుంది. సో 0 నుండి 20 డిగ్రీస్ యాంగిల్ అని అన్నాం. సో ఈక్వేటర్ తో 0 నుండి 20 డిగ్రీస్ యాంగిల్ చేయొచ్చు, కాబట్టి భూమధ్య రేఖ ఉన్న తలంలో ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ కూడా రైట్ స్టేట్మెంట్. సో 1, 2 and 3 మూడు కూడా రైట్ ఆప్షన్స్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని అంటాం. రైట్, థ్యాంక్ యూ.